హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంటిని రమ్మని ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. వాళ్ళ మామయ్య గారు ఇంటికి తీసుకురాగానే పల్లవి వాళ్ళ పనావిడి మీద చేసుకుంటుంది. ఆ పనావిడిని పిలిచి వాళ్ళ మామయ్య గారు సారీ చెప్తారు. మామయ్య మీరేంటి సారీ చెప్తున్నారని పల్లవి అడిగినప్పుడు ఇంతలో అవని నువ్వు చేసిన అహంకారపు పనికి మామయ్య గారు సారీ చెప్పబోతున్నారు, నీకు అర్థం కావట్లేదా అంటూ అవని చెప్తుంది. నువ్వు నాకు చెప్పకు అనే లోపల వాళ్ళ మామయ్య ఇంకా ఆపండి మీ గొడవలు, ఇంకటి నుంచి మీరు ఈ పనిలోకి రావద్దు అని చెప్తారు పని వాళ్ళకు. ఏమయ్య గారు మమ్మల్ని తీసేస్తున్నారా అంటూ పని వాళ్ళు అడుగుతారు. అలా ఏం కాదు, ఇక్కడ ఉన్న రోజులు మీరేం రావద్దు, ఇదిగోండి డబ్బులు తీసుకొని మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. సరే మావయ్య వాళ్ళని పంపించేశారు, ఇప్పుడు ఎవరు ఈ ఇంటి పనులు చేస్తారు, ఎవరు పనులు చేస్తారు అని అడిగినప్పుడు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ మిక్సీలు ఉండవు, గ్రీజర్లు ఉండవు, వాటర్ పైపులు ఉండవు, ఏమీ ఉండవు. అన్నీ మన పనులు మనమే చేసుకోవాలి. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, అంటే మీ పనులు మీరే చేసుకోవాలి. ఇప్పుడే కదా వచ్చాము, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఎవరి గదుల్లో వాళ్ళు చూసుకొని అంటూ వాళ్ళ మామయ్య చెప్తారు. ఇక్కడ ఏవి ఉండవు అంటున్నారు కదా మామయ్య, పనులు ఎవరు చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా తినాలి అంటూ శ్రేయ అడుగుతుంది. ఏముంది, రుబ్బుకోవడానికి రోకలు ఉంటుంది, తెచ్చుకోవడానికి బావులు ఉంటాయి, తెచ్చుకోవడమే కదా అంటూ వాళ్ళ మామయ్య చెప్తారు. ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళ పొలంలోకి వెళ్తారు. అక్కడికి ఏకలింగం అనే అతను వస్తాడు. ఇదిగోండి ఇతను మా ఫ్రెండ్ కొడుకు, ఇన్ని రోజులు మా ఫ్రెండ్ చూసుకోమనేవాడు, మా ఫ్రెండ్ తర్వాత వాళ్ళ కొడుకు చూసుకుంటున్నాడు, ఇతని పేరు ఏకలింగం అని చెప్పడంతో నేను ఈ ఊరికి సర్పంచ్ని, ఈ ఊరికి ఇతనే సర్పంచ్ కూడా అని చెప్తారు. ఈ ఊరికి సర్పంచ్ అయినా నేను మీ ముందు విధేయుడిని అని చెప్పి అతను చెప్తాడు. సరే అని చెప్పి అందరికీ నమస్కరించి ఇదిగోండి మీకోసం భోజనం తెచ్చాను, నేను మా ఊరికి వచ్చారు కదా అని చెప్పి అతను చెప్పగానే మా ఊరు అంటున్నావు ఏంటి ఏకలింగం, ఇది నా ఊరు కూడా కదా అని చెప్పడంతో మీరు వేరే ఊరి నుంచి వచ్చారు కదా అందుకే తెచ్చాను అంటూ భోజనాలు వడ్డించుకొని తింటూ ఉంటారు. నాన్న ఎన్ని ఏసీల్లో ఉన్నా ఎంతకాలం ఉన్నా ఇలా ఉండటం చాలా ఆనందంగా ఉంది నాన్న అంటూ వాళ్ళందరూ చెప్తారు. అవును నాన్న, నువ్వు మా ఊరు భోజనాలు భలే ఉంటాయంటే ఏమో అనుకున్నావు, రోటి పచ్చడి అంటే రోటి పచ్చడిలాగే ఉంది, భలే ఉంది, అమృతం తిన్నట్టే ఉంది నాన్న అసలు అంటూ మాట్లాడతారు. అవునరా మా ఊరు అంటే ఏమనుకున్నావు అంటూ వాళ్ళ నాన్న చెప్తారు. అవును నాన్న, ఇది తిన్న తర్వాత స్వర్గంలాగే ఉంది అసలు, ఇన్ని రోజులు మనం ఇంత రుచిని ఏడికిపోయి వదిలేసుకున్నామో అసలు అంటూ చెప్తారు. అవును, ఇది తిన్న తర్వాత ఒక మంచం వేసుకొని కురికేస్తే ఇంకా భలే ఉంటుంది అంటూ శ్రీకర్ చెప్తాడు. ఇంతకీ ఎందుకు తీసుకొచ్చారు మావయ్య మమ్మల్ని అంటూ శ్రేయ అడుగుతుంది. ఏముంది, అర్థం కాకపోవడానికి ఏకలింగంని పిలిచి మాట్లాడారు కదా ఆస్తుల గురించి, ఆస్తులు మనకు పంచడానికి కదా, అది నీకు అర్థం కావట్లేదా అంటూ పల్లవి చెప్తుంది. అలా ఏం కాదు, ఇప్పటిదాకా మీరు ఆస్తులు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను వినండి. నా ఆస్తిలో కొంత వాటాని ఆరాధ్య పేరు మీద రాశాను, దాని తర్వాత మీ ఇద్దరిలో ఎవరు మొదటిగా బిడ్డను కంటే వాళ్ళ పేరు మీద కొంత వాటాను రాస్తాను అంటూ చెప్తారు. అంతేగాని మాకైతే ఆస్తిని ఎవరా, మా వారసులకే ఇస్తారా, మాకు ఆస్తి అనుభవించే అవకాశం ఉండదా అంటూ వాళ్ళు అడుగుతారు. అదంతా నాకు అనవసరం, మీరు మీ భర్తలతో సఖ్యంగా లేరని మాకు అర్థమవుతుంది, వాళ్ళని మీరు గౌరవించట్లేదు, వాళ్ళతో కాపురాలు చేయట్లేదని మాకు తెలుస్తుంది. మీరు ఇంకా బాధ్యత తెలుసుకొని ఇంట్లో పనులు ఎలా చేయాలి అవన్నీ తెలుసుకొని వాళ్ళతో కలిసి ఆనందంగా ఉంటూ ఒక బిడ్డను కంటే అప్పుడు నేను మీకు ఆస్తిని పంచిస్తాను అంటూ వాళ్ళ మామయ్య చెప్తారు. అయితే మీరు మాకు అప్పుడు దాకా ఆస్తి ఇవ్వరా అని శ్రేయ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను, నేను చెప్పింది వింటేనే, నా రూల్స్కి అధిగమిస్తేనే అసలు ఇవ్వను. ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న రోజులు ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడకండి, అవసరమైతేనే ఫోన్లు మాట్లాడండి, అది కూడా నేను పెట్టిన రూల్లో ఒకటి. మాతో సక్రమంగా నడుచుకుంటూ అన్ని పనులు తెలుసుకొని అన్ని బాధ్యతలు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ వాళ్ళ మామయ్య చెప్తారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత శ్రేయ పల్లవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన చెప్పిన పనులన్నీ చేయనని చెప్పే తెలీదా నీకు, ఆ మాత్రం సెన్స్ లేదా అనుకుంటూ పల్లవి శ్రేయ అని అంటుంది. నేను చెప్పగలను, నువ్వెందుకు చెప్పలేదు, నువ్వెందుకు గమ్ముకున్నావు అంటూ పల్లవిని అనడంతో ఏముంది నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను ఉండు అంటూ పల్లవి నేను చెప్పలేకనా, నేను చెప్పుండేదాన్ని, ఆయన ఆ ముసలోడు నేను చెప్పింది చేయకపోతే ఆస్తి ఏమని అంటాడు, అప్పుడు ఏం చేయమంటావు, ఆస్తి నీకు రావద్దా ఓకేనా అంటూ శ్రేయ అడుగుతుంది. నేనేమన్నా ఆస్తి వద్దని నీకు చెప్పానా అంటూ పల్లవి అంటుంది. ఆస్తి వద్దనకపోతే ఆయన చెప్పింది చేయాల్సిందే కదా, ఆయనతో ఎందుకు మనకు గొడవ, చెప్పింది చేస్తే సరిపోతుంది కదా అంటూ శ్రేయ పల్లవిలు మాట్లాడుకుంటారు. నాకు నా ఆస్తి రావటమే కాదు, అవని ఆస్తి కూడా నాకే రావాలి, అదే నా గోల్ అనుకుంటూ ఉంటుంది పల్లవి మనసులో. దానికి నేనేం చేయాలో అది చేస్తానులే, అప్పుడు దాకా నీకు తెలియదు కదా, నువ్వు కామ్గుండు అనుకుంటుంది శ్రేయ. ఇంతలో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్షయ్ చాలా బాధపడుతూ అక్కడ కూర్చొని ఉంటాడు. ఏమైందండి మీరు ఇలా ఆలోచిస్తున్నారు అంటూ అవని వెళ్ళినప్పుడు ఏముంది మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను, ఆవిడ నాకు దూరం అయిపోయింది కదా అనుకుంటూ ఉంటాడు. తల్లి లాంటి అత్తయ్య గారిని ఇచ్చారు కదండి, ఇంకేం కావాలి మనకు అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి. అవును అమ్మని ఇచ్చాడు, కానీ అమ్మ రుణం తీర్చుకునే అంత నాకు భాగ్యం ఇవ్వలేదు, దాని గురించి నేను బాధపడుతున్నాను అంటూ అక్షయ్ చెప్తాడు. దాంట్లో ఏముందండి,
ఆ దేవుడే మీకు ఇవ్వలేదు అనుకోవాలి, ఇంకేం చేయలేం కదా మనం అనుకుంటూ చెప్తుంది. అవును, అందుకే నేను అమ్మ లేని లోటు తీర్చడం కోసం నాన్న ఈ ఊర్లో హాస్పిటల్స్, స్కూళ్ళు అన్నీ కట్టాడు కదా, వాటిని అన్నిటినీ నేను డెవలప్ ఇంకా చేద్దాం అనుకుంటున్నాను అవని అని చెప్పడంతో, చాలా మంచి ఆలోచన అండి, అలా చేస్తేనే మీరు అనుకునే తృప్తి మీకు వస్తుంది, ఖచ్చితంగా చేద్దామండి అంటూ అవని అక్షయలు మాట్లాడుకుంటారు. రేపు ఉదయాన్నే ఊర్లో ఉన్న స్కూళ్ళు అవన్నీ చూడడానికి బయలుదేరుతారు. వెళ్ళి చూడగానే అక్కడికి ఏకలింగం వచ్చి ఉంటాడు. ఎక్కడికి బయలుదేరుతున్నారు, ఎక్కడికో పోతున్నట్టున్నారు అని అడిగినప్పుడు, నేను ఈ ఊర్లో కట్టించా కదా స్కూలు, దాన్ని చూపించడానికి నా కొడుకుని తీసుకెళ్తున్నాను అని చెప్తారు. దాంట్లో స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుందండి, ఇప్పుడు వెళ్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అంటూ ఏకలింగం చెప్తారు. అందుకని వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆరాధ్యతో కలిసి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అక్కడికి అవని వచ్చి, ఎందుకు మీరు ఇలా ఆడుకుంటున్నారు, స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట కదా, మీరు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు అంటూ అవని వాళ్ళని అడుగుతుంది. మా ఊర్లో స్కూల్ లేదు ఆంటీ, మాకు స్కూల్ లేదు, అందుకే మేము ఇలా ఆడుకుంటున్నాం అని చెప్పడంతో అవని, అక్షయ్, రాజేంద్రలకు డౌట్ వస్తుంది. మాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే